కంచు పాత్రల షాప్‌కెళ్తే మనసు ఊరుకుంటదా? లోపలికి వెళ్ళాం. చూసాం చాలా బాగున్నాయి డిజైన్స్ అనుకోని. అయితే లక్ష్మీ కుండలు ముందుగా పెట్టున్నారు. అప్పుడు ఊరు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మా ఊర్లోనే ప్రతి ఇంట్లో లక్ష్మీ కుండ ఉండేది. అందులో తర్వాన్ని పెట్టుకుండేవాళ్ళు. వారానికి 2 సార్లు చారు చేసుకుంటోళ్ళు. అందులో మునగాకు వేసుకొని చారు చేసుకొని తినేవాళ్ళు. ఎంత హెల్తీగా ఉండోళ్ళంటే మరి చెప్పవసరం లేదు. హాస్పిటల్‌కి వెళ్ళేవాళ్ళే కాదు. చిన్న డాక్టర్‌లకి ఏ జ్వరమో వస్తే చిన్న డాక్టర్‌లకి చూపించుకొని బాగుండిపోయారు. కొంచెం పాత్రలు దుక్కి చూస్తుంటే మనసు ఊరుకోవడం లేదు కదా! కొంచెం ఎంత అందంగా ఉన్నాయంటే మాటల్లోని చెప్పలేము. దీపం కుందులు చూస్తుంటే మనసు ఊరుకోలేదు. తీసేసుకోవాలా అవన్నీ తీసేసుకోవాలనుకున్నాను. కాసేపే ఆలోచించాను. తీసేసుకుంటాం. తీసుకొని వెళ్ళి ఇంట్లో పూజ చేసిన తర్వాత అవి తోమినప్పటికి తల ప్రాణం తోక్కొస్తదని ఆలోచించాను. అందుకోసం అవి ఏమి కూడా తీసుకోలేదు. ఇక్కడ ఒక విచిత్రం చూశాను. అప్పుడు ఒక ఆడపిల్లకి సారీ ఇచ్చినప్పుడు కంచు పాత్రలకి ఇలా పేర్లు రాసి ఇచ్చి పెట్టేవారు. కానీ ఇక్కడ స్టీల్ గిన్నెలకు పేరు రాస్తుండగానే నాకు చిన్నగా నవ్వేశాను. మనసు ఊరుకోలేదు. ఈనాటి విచిత్రాలు కూడా చూడడం వస్తుందా అనుకుని. అది మా బిలాయ్ సిటీలోనే ఇనట్టుది. ఆంధ్రాలోనైతే తప్పదు ఇలా పేర్లు రాస్తారు, కానీ ఇక్కడ కూడా ఇలా పేర్లు రాసుకో అన్నారు. ఏం చేస్తాం, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.